everyone, how are you? Welcome to our channel Lawn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, నా పక్కన కూర్చో, నా పక్కన వచ్చి కూర్చోండి అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో సిట్ బిసైడ్ మీ, సిట్ బిసైడ్ మీ, నా పక్కన కూర్చో అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు మారిపోలేదు, నువ్వు మారిపోలేదు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో యూ హ్యావ్ నాట్ చేంజ్డ్, యూ హ్యావ్ నాట్ చేంజ్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఏ పని లేదు, నీకు ఏ పని కూడా లేదు అని చెప్పినప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీ పని చేశాను, నేను మీ పని చేశాను అని చెప్పినప్పుడు ఐ డిడ్ యువర్ వర్క్, ఐ డిడ్ యువర్ వర్క్, నేను మీ పని చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు, నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో వేర్ వర్ యూ ఎస్టర్డే, వేర్ వర్ యూ ఎస్టర్డే, నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఎవరి నెంబర్, ఇది ఎవరి నెంబర్ అని అడిగినప్పుడు హూజ్ నెంబర్ ఈజ్ దిస్, హూజ్ నెంబర్ ఈజ్ దిస్, ఇది ఎవరి నెంబర్ అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ మళ్ళీ వెళ్ళకు, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళకు అంటుంటాం కదా. అటువంటి టైంలో డోంట్ గో అగైన్, డోంట్ గో అగైన్. నెక్స్ట్ వన్ ఈజ్ అతడిని నేను పట్టుకుంటాను, అతడిని నేను పట్టుకుంటాను అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఐ విల్ క్యాచ్ హిమ్, ఐ విల్ క్యాచ్ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఎక్కడ, ఆమె ఎక్కడ ఉంది అని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో వేర్ ఈజ్ షీ, వేర్ ఈజ్ షీ, ఆమె ఎక్కడ ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు బాగా నిద్రపోయావా, నువ్వు బాగా నిద్రపోయావా అని అడిగినప్పుడు డిడ్ యూ స్లీప్ వెల్, డిడ్ యూ స్లీప్ వెల్, నువ్వు బాగా నిద్రపోయావా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కొట్టడానికి ఆమె ఎవరు, కొట్టడానికి ఆమె ఎవరు అని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో హూ ఈజ్ షీ టు బీట్, హూ ఈజ్ షీ టు బీట్. నెక్స్ట్ వన్ ఈజ్ అతడు అక్కడికి వెళ్ళలేకపోయాడు, అతడు అక్కడికి వెళ్ళలేకపోయాడు అని చెప్పినప్పుడు హీ కుడెంట్ గో దేర్, హీ కుడెంట్ గో దేర్, అతను అక్కడికి వెళ్ళలేకపోయాడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ వీలైతే ఇప్పుడు వెళ్ళు, వీలైతే ఇప్పుడు వెళ్ళు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో ఇఫ్ పాసిబుల్ గో నౌ, ఇఫ్ పాసిబుల్ గో నౌ, తలుపు మోయకు, తలుపు మోయకు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో డోంట్ క్లోజ్ ద డోర్, డోంట్ క్లోజ్ ద డోర్. నువ్వు ఆమెను చూసావా, నువ్వు ఆమెను చూసావా అని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో డిడ్ యూ సీ హెర్, డిడ్ యూ సీ హెర్, నువ్వు ఆమెను చూసావా. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆమెతో వెళ్ళలేను, నేను ఆమెతో వెళ్ళలేను అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో ఐ కాంట్ గో విత్ హెర్, ఐ కాంట్ గో విత్ హెర్, నేను ఆమెతో వెళ్ళలేను అని అర్థం. నేను ఏమీ చేయలేను, నేను ఏమీ చేయలేను అని చెప్పినప్పుడు ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది మళ్ళీ చేయకు, ఈ పనిని మళ్ళీ చేయకు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో డోంట్ డూ ఇట్ అగైన్, డోంట్ డూ ఇట్ అగైన్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీతో రాను, నేను నీతో రాను అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో ఐ వోంట్ కమ్ విత్ యూ, ఐ వోంట్ కమ్ విత్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ సమయం లేదు, సమయం లేదు అని చెప్పినప్పుడు దెర్ ఈజ్ నో టైమ్, దెర్ ఈజ్ నో టైమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు పని చేస్తావా, నువ్వు పని చేస్తావా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి టైంలో డూ యు వర్క్, డూ యు వర్క్, నువ్వు పని చేస్తావా. నెక్స్ట్ వన్ ఈజ్ దీని ధర తక్కువగా ఉంది, దీని ధర తక్కువగా ఉంది అని చెప్పినప్పుడు ఇట్స్ ప్రైజ్ ఈజ్ లో, ఇట్స్ ప్రైజ్ ఈజ్ లో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి ఏమీ అనకండి, దయచేసి ఏమీ అనకండి అని చెప్పినప్పుడు
ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్. ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడికి ఎవరు వెళ్ళారు. అక్కడికి ఎవరు వెళ్ళారు అని అడిగినప్పుడు హూ వెంట్ దేర్. హూ వెంట్ దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇది చేయను. నేను ఈ పనిని చేయను అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఐ డోంట్ డూ దిస్. ఐ డోంట్ డూ దిస్. నెక్స్ట్ వన్ ఈజ్ దాన్ని ముట్టుకోకు. దాన్ని ముట్టుకోకు. డోంట్ టచ్ దట్. డోంట్ టచ్ దట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో వై ఆర్ యూ లాఫింగ్. వై ఆర్ యూ లాఫింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ బయటికి రా. నేను వెయిట్ చేస్తున్నాను, మీరు బయటికి రండి అంటుంటాం కదా, అటువంటి టైంలో కమ్ అవుట్ సైడ్. ప్లీజ్ కమ్ అవుట్ సైడ్ అంటుంటాం కదా. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ కూర్చోండి. కూర్చోండి అని చెప్పినప్పుడు బీ సీటెడ్. బీ సీటెడ్. కూర్చోండి. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ కన్ను కొట్టకు. కన్ను కొట్టవద్దు అని చెప్పినప్పుడు డోంట్ వింక్. డోంట్ వింక్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పటి వరకు. ఇప్పటి వరకు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో అంటిల్ నౌ. అంటిల్ నౌ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను క్షమించు. మీరు నన్ను క్షమించండి అంటుంటాం కదా, అటువంటి టైంలో ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఒక్కసారిగా. ఒక్కసారిగా అని చెప్పినప్పుడు ఎట్ వన్స్. ఎట్ వన్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకేంటి. ఇంకేంటి విషయాలు చెప్పండి అంటుంటాం కదా, అటువంటి టైంలో వాట్ ఎల్స్. వాట్ ఎల్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఇది దొరికింది. నాకు ఇది దొరికింది అని చెప్పినప్పుడు ఐ ఫౌండ్ ఇట్. ఐ ఫౌండ్ ఇట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కడి నుండి. ఎక్కడి నుండి. ఓకే. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో ఫ్రమ్ వేర్. ఫ్రమ్ వేర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరి గురించి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనే సందర్భంలో అబౌట్ హూమ్. అబౌట్ హూమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరి వలన. ఎవరి వలన. ఎవరి వలన మీకు ఈ గాయం అయ్యింది అంటుంటాం కదా, అటువంటి టైంలో బై హూమ్. బై హూమ్. ఎప్పటి నుండి. ఎప్పటి నుండి అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో సిన్స్ వెన్. సిన్స్ వెన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ కాదు. ఇక్కడ కాదు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో నాట్ హియర్. నాట్ హియర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నిశ్శబ్దంగా ఉండు. మీరు నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పినప్పుడు కీప్ సైలెంట్. ప్లీజ్ కీప్ సైలెంట్ అంటుంటాం కదా. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను తిరస్కరించడం లేదు. నేను తిరస్కరించడం లేదు అని చెప్పినప్పుడు ఐ యామ్ నాట్ రిఫ్యూజింగ్. ఐ యామ్ నాట్ రిఫ్యూజింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ రైలు వస్తుంది. రైలు వస్తుంది అని చెప్పినప్పుడు ద ట్రైన్ ఈజ్ కమింగ్. ద ట్రైన్ ఈజ్ కమింగ్. రైలు వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నా వయస్సు 12 సంవత్సరాలు. నా వయస్సు 12 సంవత్సరాలు అని చెప్పినప్పుడు ఐ యామ్ 12 years ఓల్డ్. ఐ యామ్ 12 years ఓల్డ్. ఆలస్యం చేయకు. ఆలస్యం చేయకు. డోంట్ బీ లేట్. డోంట్ బీ లేట్. నెక్స్ట్ వన్ ఈజ్ అతడు ఒక రైతు. అతను ఒక రైతు. హీ ఈజ్ ఏ ఫార్మర్. హీ ఈజ్ ఏ ఫార్మర్. హీ ఈజ్ ఏ డాక్టర్. అతను ఒక డాక్టర్. ఇవి నావి. ఇవి నావి అని చెప్తుంటాం కదా, ఈ వస్తువులు నావి అనేటప్పుడు దిస్ ఆర్ మైన్. దిస్ ఆర్ మైన్. మాట్లాడే ముందు ఆలోచించు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో థింక్ బిఫోర్ యూ స్పీక్. థింక్ బిఫోర్ యూ స్పీక్. ఓకే. మాట్లాడే ముందు ఆలోచించు అని అర్థం. అతను భయపడ్డాడు. అతడు భయపడ్డాడు అని చెప్పినప్పుడు he is frightened. he is frightened. ఓకే. నన్ను తిట్టకు. నన్ను తిట్టవద్దు అని చెప్పినప్పుడు డోంట్ స్కోల్డ్ మీ. డోంట్ స్కోల్డ్ మీ. తలుపుకి తాళం వేయు. తలుపుకి
తాళం వేయు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో లాక్ ది డోర్, లాక్ ది డోర్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe guys. Thank you.